నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓటమి పాలైంది? పార్టీ వ్యూహం ఎక్కడ దెబ్బకొట్టింది? దీనిపై గత కొంతకాలంగా దృష్టి సారించిన వైసీపీ అధినేత ప్రస్తుతం కీలక అడుగులు వేస్తున్నారు. సరికొత్త వ్యూహకర్తను నియమించుకునే ఆలోచనలో ఉన్నారు. ఇంతకీ ఆ వ్యూహకర్త ఎవరు? దీనిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే పంటల రుణమాఫీ, ఈ అంశంలో భాగంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు, నేతల రాజీనామాల వ్యవహారం అన్నీ కలిసి ఆ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే ఆ ప్రాంతం అభివృద్ధిపై నీలి నీడలు కమ్మేలా చేస్తోందా? ఇక అధికారం ఎక్కడుంటే దానం అక్కడే ఉంటారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. ఆయన స్థానంలో మరొకరిని తేవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తెర వెనుక ఉండి విజయపథం వైపు నడిపించిన ఆయనైతేనే 2029 ఎన్నికల నాటికి ఏపీలో పవర్ అందుతుందని నమ్ముతున్నారా? ఇంతకీ ఆయన ఎవరు? పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆయన్నే వైసీపీ అధినేత ఎందుకు నమ్ముకున్నారు? దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ వ్యూహకర్తల కాలం నడుస్తోంది. చాలా వరకు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్ల వేళ పేరున్న స్ట్రాటజిస్టును నియమించుకుని వారు చెప్పిన విధంగా రాజకీయాలు చేస్తున్నాయి. ఈ కోవలో కొంతమంది బంపర్గా సక్సెస్ అవుతుంటే మరికొందరు ఫ్లాప్ అవుతున్నారు. నియమించుకునే విషయంలో వైసీపీ అధినేత జగన్ ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో జగన్ తన సొంత నిర్ణయాలతో, వ్యూహాలతో ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాల్లో అనుభవజ్ఞుడైన పాలకుడి కోసం ఏపీ ప్రజలు చూశారు. అదే సమయంలో రుణమాఫీ సహా మరికొన్ని హామీలు టీడీపీ అధినేత ఇచ్చేశారు. ఆ కారణంతో జగన్కు అధికారం మిస్ అయింది. సీఎంగా చంద్రబాబు బాధ్యత ఈసారి ఛాన్స్ మిస్ కావడంతో ఈసారి కొత్త వ్యూహం ఫాలో అయ్యారు జగన్. అప్పటికే ఫుల్ స్వింగ్లో ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను వైసీపీ స్ట్రాటజిస్టుగా నియమించారు. అప్పట్నుంచి పీకే సూచనలు, సలహాలు పాటించారు జగన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐపాక్ ప్రతినిధిగా పీకే ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే జగన్ను పాదయాత్ర చేయమని సలహా ఇచ్చింది కూడా పీకేనే అన్న కామెంట్లు వినిపించాయి. మళ్లీ ఎన్నికలొచ్చే నాటికి అంటే 2024 సమయానికి సీన్ మారిపోయింది. రాష్ట్ర రాజకీయాలపై పీకే తనదైన శైలిలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఓటమి పాలవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు పీకేపై విమర్శల వాన కురిపించారు. కానీ ఫలితాలొచ్చాక అంతా సైలెన్స్.
ఎన్నికల ఫలితాలతో కొన్ని రోజుల పాటు వైసీపీలో ఎటు చూసినా నిశ్శబ్దమే కనిపించింది. స్వయంగా పార్టీ అధినేత జగన్ ఏపీలో ఉండకుండా పలుమార్లు బెంగళూరు వెళ్లి వచ్చారు. ఈ సమయంలోనే ఆయన ఇండియా కూటమికి దగ్గరవుతున్నారన్న ప్రచారం సాగింది. దీనిపై వైసీపీ నేతలెవరూ స్పందించకపోయినా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అరాచకాలు చేస్తోందని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజుల కిందట ధర్నా చేశారు జగన్. ఈ నిరసనకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు హాజరై సంఘీభావం తెలపడం ఇలాంటి కామెంట్లకు బలం చేకూర్చాయి. ఆ దిశగా ఇప్పుడు మరో కీలక అడుగు పడిందన్న మాట వినిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో జగన్ మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఐపాక్ కాకుండా సునీల్ కనుగోలును తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించాలని భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా మొదలయ్యాయన్న కామెంట్లు కొందరు ఇంటర్నల్గా చేస్తున్నారు. వైసీపీ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించాలని వైఎస్ జగన్ అనుకోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి 2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని వైసీపీ అధినేత భావించారు. పైకి చెప్పకపోయినా కేసీఆర్తో ఉన్న స్నేహబంధంతో బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో జగన్ సైతం కారు పార్టీ హ్యాట్రిక్ కొడుతుందని అనుకున్నారు. కానీ వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం, ఎమ్మెల్యేల తప్పిదాలతో పాటు సునీల్ కనుగోలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చాయి. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎలా ఉంది, ఎక్కడ ఏం చేయాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్న విషయాలపై ఓ రిపోర్ట్ తయారు చేసిన సునీల్ హస్తం హైకమాండ్ ముందుంచారు. దాని ప్రకారం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, సీనియర్లకు సర్ది చెప్పడం లాంటివి అన్ని హైకమాండ్ పెద్దలు ముందే చేయడంతో రాష్ట్రంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ జెండా రెపరెప వైసీపీ అధినేత సునీల్ కనుగోలు వైపు మొగ్గు చూపారన్న వాదన వినిపిస్తోంది. పైగా సునీల్ కనుగోలును నియమించుకోవడం ద్వారా ఇండియా కూటమికి మరింత దగ్గర కావచ్చన్న ఆలోచనతో జగన్ ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి జగన్ ప్రతిపాదనపై సునీల్ కనుగోలు ఏమంటారు? ఈ విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అన్న స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.